చూపించారు. అంటే ఇప్పుడు రితిక్ గారి పక్కన మన ఎన్టీఆర్ గారు ఇద్దరు. అరే రితిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ గారు కదన్నా, ఎన్టీఆర్ అని పక్కన రితిక్ రోషన్ గారు కనబడలే. ఆయన ఫస్ట్ ఫైట్లో సెట్ సిక్స్ ప్యాక్ ఒకటి చాలు ఇంకా సినిమాకి. అక్కడే రితిక్ రోషన్ అని కిందకి డామినేట్ చేసింది. ఇప్పుడు ఇది ఎన్టీఆర్ మూవీ అంటారు, రితిక్ మూవీ అంటారు, లేదా ఓవరాల్ గా హిందీలో మాత్రం పాన్ ఇండియా మూవీ అంటారు. ఇండియా మూవీ అనొచ్చు. హిందీలో మాత్రం రితిక్ రోషన్ అని అంటారు, తెలుగులో మాత్రం ఎన్టీఆర్ అని చెప్తున్నారు. మొత్తం టికెట్లు అన్ని హౌస్ఫుల్ అయిపోయినాయి. మార్నింగ్ వచ్చాను, నేను ఫోన్ చెక్ చేశాను, నాకు ఒక టికెట్ దొరికింది. వాటు మీ నమ్మరు, వాటు సినిమా చూసినా లేదా అని మీ డౌట్ రావచ్చు. ఆల్రెడీ వాటు సినిమా చూసినా చూసుకోండి, వాటు సినిమా టికెట్ నాదే. అన్ని సినిమా చూసాను, ప్రతి ఒక్క సీన్ చూశాను, కానీ ఇక్కడ కూడా బోర్లేదు. సినిమా సూపర్ హిట్. మన ఇందులో హీరోయిన్ కూడా ఫైట్ ఉంటుంది, హీరోయిన్ కూడా ఆర్మీ. ఆమె ఫైట్, ఆమె కాల్వడము, అబ్బా ఏం చూపించారు అబ్బా సినిమా, అబ్బా చెప్పలేకపోతున్నా. సూపర్ డాన్స్ మాత్రం అయితే ఒకప్పుడు నాటు సాంగ్ ఉందా, ఇప్పుడు ఈ సాంగ్ ఇద్దరు కలిసిన సాంగ్ నాటుకు మించి అంతకు మించే ఉంది. యాక్షన్ సీజన్ అట్లా కాదు, ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అంటే దాన్ని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది సార్. ఇప్పుడు మన ఒక ఇండియన్ పాన్ ఇండియా అంటే ఒక ఇద్దరు స్టార్స్ ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీ జూనియర్ ఎన్టీఆర్ రితిక్ రోషన్ గారు, అంటే ఇద్దరిని మనం కంపేర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అంటే ఈ పాన్ ఇండియా కాబట్టి దాని తగ్గట్టు బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది సినిమా. అలా దాని తగ్గట్టు తీసుకుపోయింది డైరెక్టర్ గారు. అంటే ఎక్కడ మనం చూసినా కూడా ఒక డిఫరెంట్ అనిపిస్తుంది, కొత్త యాంగిల్ అనిపిస్తుంది ఎన్టీఆర్ గారు. అంటే డ్యాన్స్ ప్రకారంగా కానీ ఒక ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఎక్కడ బోరింగ్ ఉంటుంది. అంటే కథ ప్రకారం తీసుకుంటే ఒక మళ్ళీ ఒక ధూమ్గా మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అప్పట్లో, మళ్ళీ ధూమ్ అంతా ఎంజాయ్ చేస్తాం సినిమా వస్తే అంత బాగుంటుంది. ఎన్టీఆర్ ఫైట్స్ కానీ రితిక్ రోషన్ ఫైట్స్, ఎన్టీఆర్ ఫైట్స్ చూస్తున్నా మాత్రం ఒక సింహం పులి కొట్లాడితే ఎలా ఉంటుందో ఆ ఫైట్స్ అలా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా యాక్చువల్ ఇద్దరికి, అంటే ఇద్దరు పోటీ పడి చేసారు యాక్టింగ్. మరి రితిక్ రోషన్ గారు డ్యాన్స్ అంటే ఇరుగా తీసేసిన మళ్ళీ ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు రితిక్ రోషన్. ఎన్టీఆర్ క్యారెక్టర్ మాత్రం డిఫరెంట్, అంటే ఎక్కడ చూసినా మనకు బోరింగ్ ఉండదు. అంటే హీరోయిన్ తీసుకున్నా కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తుంది. హీరోయిన్ చాలా బాగా చేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదా. నిజంగా చెప్తున్నా ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ ఇలా కాలం వేస్తుంది. చెప్తున్నా సినిమా మాత్రం బ్యాక్ వస్తారు, అంతా కూర్చుని చెప్పండి. సరే ఒక క్వశ్చన్, బిగ్నీ సీన్ కట్ చేశారంటే క్లియర్ అవుతుంది అనేది అంటే అట్లా ఉండదు సార్. కథలో కొద్దిగా బ్యాలెన్స్ అయ్యి కథ బట్టి తీసుకొచ్చారు కానీ, అంటే ఆడియన్స్ కూడా నచ్చాలి కదా సార్, అట్లనే తీసుకోపోయిండు. అంతేగాని డిఫరెంట్ వాళ్ళ స్టోరీస్ ఉంటాయి, దానికంటే గొప్పగా ఉంది. కానీ మనం రెగ్యులర్ గా చూసే ఇదైతే లేదు, రెగ్యులర్ గా అనిపించింది మొత్తం స్టోరీ మొత్తం. ఏం నచ్చలేదన్న నీకు? బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ ఎక్కడ ఒక హై మూమెంట్ అలా ఏం లేకుండా ఏంటంటే ఫ్లాట్ స్టోరీలో వెళ్ళిపోయింది. ఎక్కడ ఒక ట్విస్ట్ ఏం లేకుండా ఫ్లాట్ గా వెళ్ళిపోయింది. ఓన్లీ ఇంటర్వ్యూ దాకా ఎక్కడ ఒక స్లోగా వెళ్ళిపోయింది. అదే తెలుగు హీరో కదా, బాలీవుడ్ వాళ్ళు డామినేషన్ పెట్టుకున్నారా రితిక్ రోషన్ పై? డెఫినెట్ గా కంప్లీట్ ఏంటంటే మనకి 36 minutes తర్వాత హీరో ఎంటర్ కదా, అక్కడ నుంచి వచ్చిన ప్రతి సీన్ లో కూడా ఇండియా అనేది డామినేట్ చేసిన అనిపించింది. క్లైమాక్స్ లో కూడా మనకి ఏదైతే ఎమోషనల్ సీన్స్ ఉంటాయో కంప్లీట్ గా మొత్తం రితిక్ రోషన్ అయితే ప్రొడ్యూస్ చేసిన అనిపించింది. నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేస్తుంది. అంటే కథ ఎవరి మీద తిరుగుతుంది అన్న? కంప్లీట్ గా జూనియర్ ఎన్టీఆర్ ఉంటుంది, మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ జూనియర్ ఎన్టీఆర్. కాకపోతే ఏంటంటే రితిక్ రోషన్ ని సెకండ్ హాఫ్ లో కొంచెం తగ్గించారు, తన సీన్స్ అని తగ్గించారు, తన ఎలివేషన్ తగ్గించారు అనిపించింది. కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా మూవీ వైజ్ చూసేటప్పుడు ఇద్దరికి ఈక్వల్ గా న్యాయం. ఈ సినిమా వల్ల ఎన్టీఆర్ క్రేజ్ ఇమేజ్ కి ఏమైనా ప్రాబ్లమా లేకపోతే ప్లస్ అవుతుందా? మేబీ ఇక్కడైతే కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు, బట్ నార్త్ లో కొంచెం వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ హీరోగా చూసి సడన్ గా ఆ క్యారెక్టర్ చూసేసరికి కొంచెం డిసప్పాయింట్ అవుతారు ఫ్యాన్స్ వరకు. కాకపోతే నార్త్ వాళ్ళకి అయితే గ్రాండ్ వెల్కమ్ అయితే ఇచ్చాడు. సాంగ్స్ డాన్స్ సరిగ్గా లేదంటున్నారు, తక్కువ అయింది అంటున్నారు. మాస్ అంటే సిచ్యువేషన్ తగ్గ సాంగ్ అయితే కాదు, ఏదో ఒక సిచ్యువేషన్ పెట్టేసి సాంగ్ పెట్టారు తప్ప. ఫస్ట్ హాఫ్ లో అయితే డబ్బింగ్ వరస్ట్, అసలు లిప్సింగ్ కి దానికి సంబంధమే లేదు. ఏదైతే మనకి క్లోజర్ షార్ట్ పడుతుందో కంప్లీట్ గా ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ళు ఏఐ యూజ్ చేసిన హిందీనే మళ్ళీ కలిపి చూస్తే ఎంత బాగుంటుందో అంత లైఫ్ ఫీస్ట్ అయితే ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. యాజ్ ఎ ఎన్టీఆర్ ఫ్యాన్, యాజ్ ఎ రితిక్ రోషన్ ఫ్యాన్ నాకు చాలా బాగా లైక్ ఎలా చెప్పగలం, ఇద్దరు మంచి యాక్టర్స్. బాగా అంటే ఒక యాక్టర్ని మనం చెప్పలేము, అందులో అంతా మంచి యాక్టర్స్ని వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చెప్పలేము, కానీ ఇద్దరు అయితే ఇచ్చి పడేశారు. మొత్తం ఐ ఫీస్ట్ అయితే డామినేషన్ అంటూ ఎవరిది ఎక్కువ లేదు. అంటే ఒక హీరోగా అటు చూపించారు, విలన్గా ఎన్టీఆర్. ఇద్దరు క్యారెక్టర్ అయితే తగ్గనివ్వకుండా చూసుకున్నాడు. లైక్ మామూలు వార్ 1 వార్ 2 సీక్వెన్స్ చూస్తుంటే మనకి అలానే కంటిన్యూ చేసేయచ్చు. బట్ మన ఎన్టీఆర్ తెలుగు యాక్టర్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ బాగుంది. చాలా బాగుంది. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క జోన్లో తీశారనమాట ఫైట్స్ అని. చాలా చాలా బాగుంది. ఇప్పుడు వారు సంబంధించి ఇద్దరు అంటే భారత దేని మీద యుద్ధం జరుగుతుంది? అందరికీ తెలిసిందే, రా గురించే. అంతా రా
నేను చెప్తే మళ్ళీ మీరు చూడడానికి ఉండరు కాబట్టి నేనేం లీక్స్ చేయట్లేదు. మీరైతే వెళ్ళి విజిట్ చేయండి. 1 బాగుందా 2 బాగుందా? 2 అంటే నేనైతే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసింది 2 ఒకటే, 1 నేను చూడలేకపోయాను.